ఇంట్లో డబ్బును ఏ మూలలో ఉంచాలో తెలుసా? మీరు ఏ మూలలో డబ్బును దాచుతున్నారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బును ఎక్కడ దాచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, తమ సంపద పెంచుకోవాలనే చూస్తారు. అయితే కొందరు చూస్తుండగానే ధనవంతులైపోతారు. కొందరు మాత్రం ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్లుగా ఉంటారు. అలా ఎదుగు బొదుగు లేకుండా మిగిలిపోవడానికి కూడా కారణాలు ఉంటాయట. మనం సంపాదించిన డబ్బును ఇంట్లో ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ మూలలో పెడితే లక్ష్మీదేవి మరింతగా డబ్బును ఆకర్షిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏ మూలలో డబ్బును దాచుతున్నారు? జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బును ఎక్కడ దాచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుబేరుడు ఉత్తర దిక్కున నివసిస్తాడట. అందుకే మనం డబ్బు దాచుకునే కబ్బోర్డు ఎప్పుడు దక్షిణ వైపే ఉండాలని, అప్పుడే సంపద నిలబడుతుందని నమ్ముతారు. హిందూ శాస్త్రం ప్రకారం తూర్పు దిక్కును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఈ తూర్పు దిక్కు చాలా మంచిది. కాబట్టి మీరు ఇంట్లో తూర్పు దిక్కును కూడా డబ్బు బంగారం కూడా మనం ఉంచుకోవచ్చు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎక్కువగా ఆకర్షిస్తుంది. మీరు కనుక తూర్పు దిక్కున ఇంట్లో డబ్బును పెట్టుకున్నట్లయితే ఎక్కువ సమయం ఇంటి తలుపులు తెరిచి ఉంచాలట. అప్పుడు సులభంగా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందట. మీరు మీ డబ్బులు దాచుకునే కబ్బోర్డు కనుక దక్షిణ వైపు కనుక ఉంచితే దానిని తెరిచే తలుపులు మాత్రం ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుందట. ఆ దిక్కున పెట్టిన డబ్బు బంగారానికి లోటు ఉండదట. మనీ షార్టేజ్ అనేది అస్సలు ఉండదు. ఎక్కడ పెట్టాలో మాత్రమే కాదు, ఎక్కడ పెట్టకూడదు అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎవరికీ కనబడకుండా ఉంటుంది కదా అని కొందరు డబ్బులు దాచే కబ్బోర్డ్ని మెట్ల కింద సీక్రెట్గా పెడుతూ ఉంటారు. కానీ అలాంటి పొరపాటు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక మనం డబ్బు బంగారం దాచుకునే ప్రదేశంలో ఎలాంటి దుమ్ము చెత్త లాంటివి ఉండకుండా చూసుకోవాలి. శుభ్రంగా లేని చోట కూడా లక్ష్మీదేవి నిలబడదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? మంచినీళ్ళలా ఖర్చయిపోతుందా? ఏం చేసినా ఆదా కావడం లేదా? అయితే అందుకు వాస్తు కూడా ఒక కారణం కావచ్చు. వాస్తుకు డబ్బుకు లింకేంటని అనుమానం వద్దు. ఈ రెండింటికి సంబంధం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో డబ్బు నిలుస్తుందని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఉన్న శక్తులు మీ ధన ప్రవాహంపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మరి కరెన్సీ నోట్లను ఎక్కడ ఉంచాలి? ఏ దిశలో లాకర్లో పెట్టాలి? డబ్బు దాచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. మీ ఇంట్లో మీ డబ్బుల లాకర్ను నైరుతి దిశలో పెట్టాలి. ఇక్కడ లాకర్ పెట్టడం వల్ల మీ ధనానికి స్థిరత్వం ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, మీ లాకర్ తలుపు పడమర దిశలో తెరుచుకోకూడదు. దానివల్ల మీ ధనం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందట. డబ్బు, కార్డులు తదితర డబ్బుకు సంబంధించిన వస్తువులను ఇంట్లో ఉత్తర దిక్కునే ఉంచాలట. ఉత్తర దిక్కు కుబేరుడికి చెందినదని శాస్త్రాలు చెబుతాయి. ఆయన ధనానికి దేవుడు. అందుకే ఇంట్లో ఉత్తర దిక్కున ఓ బాక్సు, బ్యాగు ఉంచి అందులో డబ్బులు, కార్డులు ఉంచుకోవడం మంచిది. డబ్బును ఇంట్లో ఏ మూలకో ఉంచడం సరికాదంటోంది వాస్తుశాస్త్రం. అలా ఉంచితే డబ్బు అక్కడ చిక్కుకున్నట్లు అర్థమట. ఒకవేళ ఏదో మూలకు పెట్టక తప్పని పరిస్థితి అయితే ఉత్తర, తూర్పు మూలల్లో డబ్బు ఉంచొచ్చట. మీ ఇంట్లో డబ్బుల డబ్బా ఎప్పుడూ ఇంటి బయట నుంచి చూస్తే కనిపించకూడదట. అంతేకాదు, ఏ డోర్కి కూడా ఎదురుగా ఉంచకూడదట. డబ్బులు ఉంచే పెట్టెలను ఏదైనా ఆల్మారాలోనో అందరికీ కనిపించిన చోటనో పెట్టడం మంచిదట. ఎవరికైనా మీ లాకర్ కనిపిస్తోంది అంటే డబ్బు మీకు చేజారిపోయే అవకాశం ఉందని అర్థమట. క్యాష్ బ్యాగ్స్, లాకర్ను ఎప్పుడూ దక్షిణ దిక్కున పెట్టకూడదట. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి దక్షిణ దిశ నుంచి వచ్చి ఉత్తర దిక్కున కూర్చుంటుందట. అందుకే దక్షిణ దిక్కున డబ్బులు ఉంచొద్దని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అలాగే బాత్రూము, కిచెన్, మెట్లు, స్టోర్ రూమ్లోకి దగ్గరలో లాకర్లు ఉంచకూడదట.
ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలన్నా, మన డబ్బు శాశ్వతంగా ఉండాలన్నా కొన్ని మార్గాలు వెతుక్కోవాలి. ఇంట్లో ఈ మొక్కలు పెంచండి. మీకు డబ్బే డబ్బు. విపరీతంగా కష్టపడినా ఆశించిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులతో పేదరికంతో చాలా మంది బాధపడుతుంటారు. ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం వారిని అడుగడుగునా బాధిస్తుంది. ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారు వాస్తు దోషాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ వాస్తు దోషాన్ని తొలగించడానికి అందుకు తగిన నివారణ తప్పకుండా ఉంటుంది. ఇంట్లో ఈ మొక్కలు పేదరికానికి చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా వాస్తు నివారణలు ఉన్నాయి. అందులో ఇంట్లో కొన్ని మొక్కలను పెంచడం కూడా వాస్తు నివారణగా చెప్పవచ్చు. వాస్తు దోషాలను తొలగించడంలో, ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడటంలో కొన్ని మొక్కలు బాగా పనిచేస్తాయి. అవి ఇంటికి అందాన్నివ్వటమే కాకుండా శ్రేయస్సుకు ప్రతీకగా కూడా నిలుస్తాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఇంట్లో పేదరికం లేకుండా పోతుంది. మనీ ప్లాంట్, ఇక అటువంటి మొక్కలలో మొదట చెప్పుకోవాల్సింది అందరూ బాగా ఇష్టపడే మొక్క మనీ ప్లాంట్. ఈ మొక్క ఇంట్లో ఉంటే వర్షం కురుస్తుంది. ఇంటి శ్రేయస్సుకు, సంపదకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే ఆ ఇంటికి అంత అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. వెదురు, తులసి మొక్కలతో ఇంటికి శ్రేయస్సు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి పెంచుకోవాల్సిన మరొక మొక్క వెదురు మొక్క. వెదురు చెట్లు ఇంట్లో ఉంటే బాగా కలిసి వస్తుంది. వెదురు చెట్లు సంపదను, శ్రేయస్సును తీసుకువస్తాయి. వెదురు చెట్లు ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన మరొక పవిత్రమైన మొక్క తులసి. తులసి చెట్టు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే మొక్క. ఈ మొక్కతోనూ ఇంటి సానుకూలత, వాస్తు ప్రకారం సానుకూలతను, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి తులసి మొక్కను ఉత్తర, ఈశాన్య, తూర్పు దిశలో పెట్టుకోవాలి. తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుంది, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో పెంచవలసిన మరొక మొక్క గుమ్మడి మొక్క. ఇంట్లో గుమ్మడిని పెంచితే జీవితంలో బాధలు తొలగిపోతాయి. గుమ్మడితో ఆర్థిక సమస్యలు పోయి ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసి వస్తుందని చెబుతారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.